హాయ్ అండి. ఇక్కడ ఏంటి పిల్లలతో వీడియో అనేది స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఈరోజు ఒక స్పెషల్ డే అండి మా ఇంట్లో. అదేంటో కాదండి, మా బాబు బర్త్డే. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఈరోజు అయితే బర్త్డే వ్లాగ్ అనేది షూట్ చేశాను. మాకు బయటన వర్షం పడుతుంది. మేము టెంపుల్కి వెళ్ళాలనేసి పిల్లలకైతే రెయిన్ కోట్లు వేస్తున్నాము. ఈ విధంగా వాడు ఫుల్ డ్రెస్ చూపించు అంటే రెయిన్ కోట్ తీసి డ్రెస్ అనేది చూపెడుతున్నాడు. మీరు కూడా మా బాబుకి విషెస్ తెలపండి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. మెట్లయితే దిగుతున్నాము. బయటను వర్షం చూడండి ఎలా పడుతుందో. ఇలా పడుతుంటే మేమైతే పిల్లలకి రెయిన్ కోట్లు వేసేసి మేము గుడికి వేసుకొని బైక్ మీద అయితే గుడికి వెళ్తున్నాం. మా లోపల ఉన్న గుడికి అయితే ఈ విధంగా అయితే గుడికి అయితే వెళ్తున్నాం. గుడికి వేసుకొని బండి మీదే వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడైతే మాత్రంగాను మా బాబుకి మీరు కూడా విషెస్ తెలపండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలా గుడికి వెళ్తుంటే అలాగా మాకు ఎక్సర్సైజ్ పార్క్ అనేది వీడియో అనేది షూట్ చేశాను. ఇదైతే మా దగ్గరలో ఉండే ఎక్సర్సైజ్ పార్కు. మా ఇంటికి ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మాత్రంగా టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్కి వచ్చేసినంత ముందుగా వినాయకుడిని అయితే దర్శించుకుంటున్నాము. ఈ ఇయర్ మా బాబు బర్త్డే శనివారం పడ్డది. అందుకనే వెంకటరమూర్తి కోవిల్కి వెళ్ళి అక్కడ అబ్బాయి పేరున దర్శనం అయితే చేపించాము. లోపలైతే ఇలా మాకు ఇన్ని కోవులు ఉంటాయి. ఇక్కడైతే సాయిబాబా ఉంది, అలాగే శివుడు కూడా ఉన్నారు, అలాగే కామాక్షిదేవి కూడా ఉంది. ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే వర్షం పడుతుంది చూడండి. వర్షం పడినా సరే మా పాప అయితే అభిషేకం చేసింది. ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాము వర్షం పడుతుంది అనేసి. బయటనైతే ఈ విధంగా ముగ్గులతో ఉంటుంది కోవులంతాను. గుళ్ళో అయితే చాలా ప్రశాంతంగా వర్షం పడడం వల్ల ఎక్కువ జనం అనేది లేరు. బయటనైతే ఇలా ముగ్గులతో అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. బయలుదేరిపోయి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. దోసపిండి ఉంది, నిన్న చేసిన కొత్తిమీర పచ్చడి ఉంది. ఇక్కడైతే పెనం పెట్టాను దోశలు వేయడం, కానీ పిండి అయితే కలిపేసుకున్నాను. అప్పటికి టైం 10 అయిపోతుంది. కోవిలికి వెళ్ళి వచ్చేసరికల్లా ఇక్కడైతే కొత్తిమీర పచ్చడి నిన్న చేసింది ఉంది. అందుకని దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడైతే దోశలు వేయడం స్టార్ట్ చేసేసాను. వేస్తుంటే ఇచ్చేస్తుంటే వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేశారు. మీ ఇంట్లో ఏంటి టిఫిన్? మా ఇంట్లో అయితే ఈ విధంగా దోశలు అయితే వేస్తున్నాను. ఈరోజు అయితే మాత్రంగాను బర్త్డే సింపుల్గా పిల్లలతో పిలిచి సింపుల్గా బర్త్డే అనేది చేసేసుకున్నాను. ఇప్పుడైతే మాత్రంగా దోశలు అయితే వేసేసుకున్నాను. టిఫిన్లు అయిపోయేవి, గిన్నెలు అయితే ఈ విధంగా పడేసాను. ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళి అయితే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాము, ఎందుకంటే బాబుకు కొద్దిగా హెల్త్ బాగాలేదు. తర్వాత కొద్దిగా హెల్త్ అనేది సెట్ అయింది మరుసటి రోజుకి. ఇక్కడైతే మేము దోమలతర అనేది తీసుకుంటున్నాము. మధ్యాహ్నానికి పన్నీర్ బిర్యానీ అనేది చేస్తున్నాను. పన్నీర్ దమ్ బిర్యానీ, అలాగే గులాబ్ జామ్ అనేది చేస్తున్నాను. బాబుకి అయితే ఈ 2 ఇష్టం కదా, అందుకనే వాడికి ఇష్టమైనవి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే కదా, అందుకని పన్నీర్ బిర్యానీ చేశాను. ఇక్కడైతే గులాబ్ జాముకి అనేది ఈ విధంగా కలిపేసుకొని ఉంచాను. ఒక 10 మినిట్స్ అయితే ఈ బిర్యానీ అయిపోయిన తర్వాత గులాబ్ జామ్ చేయడం స్టార్ట్ చేశాను. దమ్ పెట్టేసిన తర్వాత గులాబ్ జామ్ స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఇక్కడైతే పాకం మరుగుతుంది. గులాబ్ జామ్ ప్రిపేర్ అయితే అయిపోయింది. పాకం మరిగిన తర్వాత గులాబ్ జామ్ యాడ్ చేసేయడమని. ఇక్కడ బిర్యానీ అయితే దమ్ పెట్టేశాను. వంటగది చూడండి ఎలా ఉందో. చిన్నది కదా ఒక వంటగది అనేది. ఇప్పుడైతే ఈ వంటగది అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే బిర్యానీ అయితే అవుతుంది, అలాగే గులాబ్ జామ్ కూడా ఫ్రై అవుతున్నాయి కదా. ఇవ్వండి గులాబ్ జామ్ అయితే చేసేసాను. అలాగే ఇక్కడైతే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సూపర్గా వచ్చింది. మీకు రెసిపీ కావాలి అన్నట్లయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అలా అయితే రెసిపీని అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. పొడి పొడిగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి ఏం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఇదైతే ఈ సెట్ ఇలాగా 250 రూపీస్. మేము బయట షాప్లో తీసుకున్నాము. డెకరేషన్కి అనేసి అన్నీ ఇందులోనే వస్తాయి అనేసి. డెకరేషన్కి అయితే వీళ్ళంతా రెడీ చేస్తున్నారు. ఈలోపు మా బాబుకి నిద్ర వస్తుంది. వాడికి నిద్ర వస్తే అలా కూర్చొని నా చెవు అనేది చిక్కుతూ ఉంటాడు. ఇదిగోండి చెవు చూడండి ఎలా పట్టుకుంటున్నాడో. ఇక్కడైతే మాత్రంగా బెలూన్స్, అలాగే హ్యాపీ బర్త్డే అనేది లైన్గా పెడుతున్నారు. మొత్తం అయితే ఈ విధంగా ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు.
ఈలోపు అయితే వంటగది అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత వంట కూడా చేసేసుకున్నాను. నైట్కి పన్నీర్ కర్రీ అనేది చేశాను. పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను. కొద్దిగా పన్నీర్ మధ్యాహ్నం ఉంచేసి అలాగే చపాతీ పిండి అనేది కలిపేసాను. అప్పుడు చపాతీ చేసుకోవచ్చని ఒకవైపు జున్ను ఒకవైపు వాటర్ అనేది పెట్టాను. ఇవి అయ్యేలోపుని నేనైతే తల దువ్వేసుకుంటాను. చిక్కులన్నీ విప్పేసుకుంటాను. ఫైనల్గా ఇక్కడ డెకరేషన్ అయితే ఈ విధంగా సింపుల్గా చేసేసారు. మా పాప చూడండి ఎలా గెంతుతుందో డెకరేషన్ గడికి వచ్చేసి వీడియో తీస్తున్నాను అనేసి. డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేసేసారు మా హస్బెండ్ గారు. ఇప్పుడైతే మాత్రంగా ఇదిగోండి ఈ విధంగా పిల్లలైతే ఈవినింగ్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు బాబు అయితే. ఈ విధంగా 2 ఫోటోలకైతే ఇదిగోండి ఇక్కడైతే డెకరేషన్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిని పెట్టి ఒక 4 ఫోటోలు అనేవి తీశాను. అలాగే పిల్లల్ని పిలిచానని చెప్పాను కదా బర్త్డేకి అనేసి. ఓన్లీ పిల్లలు మాత్రమే పిలిచాను. అలా అయినా ఈలే కాదు ఇంకా వచ్చారు కూడాను. కాకపోతే వాళ్ళు వీడియోలో ఉంటాము అంటే వాళ్ళకి వీడియో తీశాను. ఈ విధంగా మా ఆయన నేను ఒక ఫోటో అనేది తీసుకున్నాము. మొత్తంగా డెకరేషన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. బయటను వర్షం పడుతుంది. పిల్లలు వస్తారో రారో అన్న టెన్షన్ అయితే పడ్డాము. కానీ మా హస్బెండ్ వెళ్ళి కొంతమంది పిల్లలు అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇంకా మా ఫ్రెండ్స్ పిల్లలు వచ్చారు. వీళ్ళైతే వీడియో ఇంట్రెస్ట్గా చూస్తారు ఆ ఇద్దరు ఆడపిల్లలు అనేది. అందుకని వాళ్ళు మేము వీడియోలో వస్తామా అంటే తీశాను. ఇప్పుడైతే కేక్ అయితే పెట్టేసాము. ఇలాగ సింపుల్గా హ్యాపీ బర్త్డే ఫణీంద్ర అని రాపించేసాము. ఇప్పుడైతే కేక్ కోయడానికి టైం అవుతుంది అనేసి పిల్లలందరినీ దగ్గరికి పిలిచాము. మొత్తం పిల్లలు మరొక 4 ఉన్నారు. వాళ్ళైతే వీడియోలోకి రాలేదు. వాళ్ళందరికీ ఇలా పక్కన నిలబెట్టి ఫోటో వీడియో అనేది తీస్తున్నాం పిల్లలకి. మేము యూనిట్ తిరుగుతాం కాబట్టి గుర్తుగా ఉంటాయి ఈ ఫోటోలు అనేవి. అందుకే ఇలా వీడియో తీస్తాము. సింపుల్గా ఇలా బర్త్డే అయితే చేసేసుకున్నాము. వాళ్ళు ఇంకా గిఫ్ట్లు తెచ్చారు. అవి మా పిల్లలు అయితే చూపెట్టు అంటున్నారు. ఇంకా మార్నింగ్ పంతులు గారికి ప్రసాదం చేయమని మనీ అయితే ఇచ్చాము. అందుకని పంతులు గారు ఫోన్ చేసి రమ్మన్నారు. అందుకని రెయిన్ కోట్లు వేసి గుడికి వెళ్తున్నాము. వర్షం పడుతున్నా సరే వెళ్ళొచ్చిన తర్వాత పంతులు గారు ఎందుకు రమ్మన్నారంటే ప్రసాదం ఇవ్వడం కంట. బాబు పేరుని చేపించారు కదా, మీకు కూడా ప్రసాదం ఇవ్వడం కనేసి పిలిచారు. ఇంకండి అలా దర్శనం చేసుకుని ప్రసాదం అయితే పట్టుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా డిన్నర్ అయితే చేసేసి ఈ విధంగా వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంతటి వరకే షూటింగ్ అనేది చేశాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా బాబుకి మీరు కూడా ఆశీర్వదించండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.